నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను రేగబోతోందా? అధికార కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా పెద్ద బాంబు పేలనుందా అంటే అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఈ నెలాఖరులోపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఖాళీగా ఉన్న కుర్చీలను భర్తీ చేసే సాధారణ విస్తరణ కాదు. పలువురు సీనియర్ల పదవులకు ఎసరు పెట్టే, మరికొందరి జాతకాలను మార్చేసే ఒక పెను మార్పు అని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీ అధిష్టానం నుంచి ఏ క్షణమైనా దీనిపై కీలక ప్రకటన రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లిస్ట్లో ఎవరి పేర్లు ఉండనున్నాయి, అసలు ఈ విస్తరణలో ఎవరి పదవి ఊడబోతోంది, ఎవరికి కొత్తగా అదృష్టం వరించబోతోంది, సీఎం రేవంత్ రెడ్డి శాఖల్లో పడబోయే కోతలు ఏంటి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఈ మంత్రివర్గ విస్తరణలో వినబడుతున్న అత్యంత సంచలనమైన వార్త నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు బలమైన నేతల చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుత మంత్రి, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. వెంకటరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి ఆయన స్థానంలో ఆయన తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే టాక్ ఉంది. మంత్రి పదవి ఇవ్వట్లేదని ఇప్పటికే ఆయన బహిరంగంగా చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో చోటు ఇవ్వకపోతే మొత్తం కాంగ్రెస్కే నష్టం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాజగోపాల్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి, అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం ఈ బ్రదర్స్ ఎక్స్చేంజ్ ఫార్ములాను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. మరి అన్నను తప్పించి తమ్ముడికి పదవిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊరుకుంటారా? ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే రేసులో ముగ్గురు కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి పేరు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ సీనియర్ నేతకు స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రి పదవిని అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వేములవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆది శ్రీనివాస్ ను కూడా ఈసారి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల పరంగా ఆయనకు చోటు దక్కవచ్చు. అలాగే గిరిజన సామాజిక వర్గం కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా మంత్రి పదవి లిస్టులో ఉండొచ్చని తెలుస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ కేబినెట్ విస్తరణలో ఊహించని మరో ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖల్లో కోతలు పడటం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ వంటి అత్యంత కీలకమైన పెద్ద శాఖలున్నాయి. అయితే ఇందులో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్న వాదన కాంగ్రెస్ లోనే వినిపిస్తోంది. ముఖ్యంగా హోంశాఖ తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఆ శాఖపై పట్టు మాత్రం సాధించలేకపోయారని భావిస్తోందంట అధిష్టానం. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల పట్ల ప్రజల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. విద్యాశాఖలో కూడా రేవంత్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడం, విద్యార్థులు ఆసుపత్రుల పాలవడం రాష్ట్రంలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ శాఖలను ఇతరులకు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇతర సీనియర్ మంత్రులకు సీఎం వద్ద ఉన్న కొన్ని కీలక శాఖలను కేటాయించాలని చూస్తోందంట. ముఖ్యంగా హోంశాఖ లేదా మున్సిపల్ శాఖల్లో ఒక దానిని వేరే మంత్రికి బదిలీ చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి శాఖలే కాకుండా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించని పలువురు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సంతోషం కంటే కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. మంత్రి పదవులపై చాలా మంది సీనియర్ నేతలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉన్న ఖాళీలు కొన్ని, ఆశావహులు అంతకు రెట్టింపు ఉండడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోందంట కాంగ్రెస్ అధిష్టానం. ఒకవేళ ఈసారి కూడా కొంతమంది నాయకులకు అవకాశం దక్కకపోతే తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి మంటలు ఎగిసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరు నేతల్లో ఏ ఒక్కరికి అవకాశం రాకపోయినా వారు డైరెక్ట్ గా పార్టీనే టార్గెట్ చేయడం గ్యారంటీ. ఇదే హైకమాండ్ ను కూడా టెన్షన్ పెడుతోందంట. ఒకవేళ ఆశించిన వారికి పదవులు రాకపోతే
గ్రూప్ రాజకీయాలు మళ్లీ మొదటికొస్తాయా అనే భయాందోళనలు గాంధీ భవన్లో నెలకొన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నెలాఖరులోపు జరగబోయే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. స్వయంగా ఆయన శాఖల్లో కోతలు పడటంతో పాటు మరికొందరిని తప్పిస్తారనే ఊహాగానాలతో కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఢిల్లీ అధిష్టానం పంపబోయే ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిజంగానే తప్పిస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం ఎలాంటి షాక్ ఇవ్వబోతోంది అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.